ప్రపంచంలోనే భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా అఖండమైన ఖ్యాతి పొందింది. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి దేశంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల ప్రక్రియ సజావుగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా జరుగుతాయనేది ప్రపంచవ్యాప్తంగా నానుడి. దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియని వాళ్ళ పార్టీ ప్రక్రియగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ గతంలో జరిగినటువంటి తిరుపతి బై ఎలక్షన్స్. తిరుపతి బై ఎలక్షన్స్లో ఎన్నికల అధికారికి తెలుసో తెలియకో తెలియదు కానీ అక్కడ 35,000 ఓటర్స్ ఐడెంటిటీ కార్డ్స్ అర్ధరాత్రి ఒక రాత్రిలోనే వాళ్ళు తయారు చేసి బోగస్ ఓట్లు సృష్టించి ఆ ఓట్లు ప్రక్రియ జరిపించుకున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఓటు అయినా సరే ఎన్నికలు గెలుపోవటం నిర్ణయిస్తుంది. ఉదాహరణకి నా ఎన్నికలే 1989లో నేను పార్లమెంట్ మొదటిసారి పోటీ చేసినప్పుడు 9 ఓట్లతో గెలిచాను. ఒక పార్లమెంటు 9 ఓట్లతో గెలిచే ప్రక్రియ ఉన్నదంటే ప్రతి ఒక్క ఓటు ఎంత విలువ అన్నదో ఆలోచించండి. ఈరోజు దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బోగస్ ఓట్ల ప్రక్రియ సజావుగా ఏదో ఇంట్లో ఆఫీసులో మనం పేర్లు చేసినట్టు తీసేసినట్టు జరుగుతున్నాయి తప్పితే ఒక ఎన్నికల కమిషన్ ఉంది, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైన పార్లమెంట్లో రూపొందించినటువంటి చట్టంతో తయారైనటువంటి ఒక స్టాట్యూట్ కమిటీ ఒకటి ఉంది అన్నది మర్చిపోయే విధంగా చేశారు. కేవలం దిగువ స్థాయిలో వెరిఫికేషన్ లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు ఓటర్లు నమోదు చేసుకోవడం, వారికి అనుకూలంగా లేనటువంటి ఓట్లు తొలగించడం, ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరుగుతోంది. దానికి ఉదాహరణ సోషల్ మీడియాలోను మీ పేపర్లలోనూ అన్నిట్లో వచ్చాయి. ఒకే డోర్ నెంబర్ మీద వందలాది మంది ఓటర్స్ ఉండడం, 500, 300, 100 ఉండడం. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ ఎన్నికల మాన్యువల్ ప్రకారం 10 ఓట్ల కంటే ఎక్కువ ఉంటే అవి స్క్రూటినీ చేయాలి. ఆ డోర్ నెంబరు కూడా నిజంగా ఓట్లు నిజంగా ఉంటుంటే వాళ్ళకి డోర్ నెంబర్ 10, ఉదాహరణ 10 అనుకోండి, 10A 10B అని పెట్టాలి. అట్లాంటిది ఏం ప్రక్రియ లేక కొన్ని అయితే డోర్ నెంబర్ లేకుండానే ఓట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇక్కడ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే వరకు గత సంవత్సరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు బూత్ లెవెల్ ఏజెంట్స్ కానీ చాలా తీవ్రంగా కష్టపడి ప్రతి ఓటర్ లిస్ట్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి అక్కడ మీకు బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సుమారు 18,321 ఓట్లు తొలగించారు. విజయవంతంగా తొలగించారని మేము ఊపిరి పీల్చుకొని ఉంటే మొన్న కొత్తగా వచ్చినటువంటి 1వ తారీఖు జనవరి తర్వాత వచ్చినటువంటి ఓటర్ లిస్టులో మళ్ళీ చాలా అవకతవకలు ఉన్నాయి. మళ్ళీ మనం మా బూత్ లెవెల్ ఏజెంట్స్ వెరిఫికేషన్కి వెళ్తే అందులో అయితే మీకు ఈ రకంగా ఎన్నో జరిగాయి. మీకు ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ విషయంలో 4,828 ఉన్నాయి. అంటే ఒకే పేరు వివిధ రకాలుగా, అంటే నా పేరు కొనతాల రామకృష్ణ అనుకోండి, కె రామకృష్ణ కొనతాల, లేదంటే ఆర్కే కొనతాల, రామకృష్ణ కే, ఇట్లా వివిధ రకాలుగా వివిధ బూతుల్లో, ఒక బూతులు కాదు చాలా బూతుల్లో అట్టగా నమోదు చేసినటువంటి కార్యక్రమం ఉంది. ఇవి 4,828 ఉన్నాయి. ఉదాహరణ గతంలో కూడా తేడ గ్రామంలో మీకు తెలుగుదేశం వారు విజయవంతంగా కొన్ని కనుక్కున్నారు. తేడ గ్రామంలో బుక్ నెంబర్ 1లో 243 ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకున్నారు. అది కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి అవన్నీ తొలగించారు. నేను ఇక్కడ చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా గట్టిగా పనిచేసి గత సంవత్సరంగా తొలగిస్తున్నారు. అయినా సరే ప్రక్రియ మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ వస్తే మళ్ళీ ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు తీసివేయడానికి పెట్టాం, ఇవి సక్సెస్ఫుల్గా తీసారనుకుందాం ఉదాహరణకి, మళ్ళీ కొత్త యాడ్ అవుతాయి. అంటే ఇది ఏమవుతుందంటే ప్రజల్ని మాయ చేసే కార్యక్రమం జరుగుతోంది. అంటే ఎన్నికల కమిషన్ అధికారులు యంత్రాంగం కానీ, ఎన్నికల కమిషన్ ఆఫీస్ కానీ ఎన్నికల కమిషన్ పరిధిలోనూ ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నదని సైతం నమ్మకం మాకు కలగట్లేదు. అది కేవలం వైసీపీ పార్టీ కార్యాలయంగానే జరుగుతుందన్నది వీటి బట్టి దృఢపడుతున్నాం. నాకు తెలుసు విశాఖపట్నం నార్త్లో
విష్ణుకుమార్ రాజు గారు అక్కడ బీజేపీ శాసనసభ్యుగా పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో అయితే 36,000 మంది బోగస్ ఓట్లు వివిధ రకాలైనటువంటి కేటగిరీస్లో ఉన్నాయి. ఆయన సుమారు 20-30 మంది పిల్లలను పెట్టి వెరిఫై చేసి డోర్ టు డోర్ చేశారు. అది ఆ ప్రక్రియ అన్నది ఎన్నికల వరకు ఇలా జరుగుతూ ఉండాలి. ఎంతమంది చేయగలుగుతారు ఈ ప్రక్రియ? అంటే ప్రజాస్వామ్యం మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ని పూర్తిగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ జోగు సంస్థగా వాడుకున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది రాష్ట్రంలో. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఈ రకంగా అయితే ఎన్నికలు వాళ్ళు ముందే శాసించారు గెలుపోవటంలో. ఇంక ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఎన్నికలు ఓటింగ్ ఎందుకు, ఈ ప్రక్రియ అంతా అనవసరం. ఇది శాసనం పెట్టుకొని వాళ్ళే ఎన్నికలు అవ్వమనండి. ఎన్నికల ప్రక్రియ అనవసరం. ఇప్పుడు ఒక్క డబుల్ డోర్ నెంబర్ మీద వచ్చినటువంటి అంటే 10 కంటే ఎక్కువ ఉన్నవి ఒకే డోర్ నెంబర్ మీద 5,878 10 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది స్క్రూటినీ చేస్తే తెలుస్తుంది. అంటే కనీసం స్క్రూటినీ చేయలేదు వాళ్ళు కొత్తగా ఎడిషన్స్ చేసేటువంటి ప్రక్రియలో ఫారం 7 ప్రకారంగా ఇప్పుడు నా ఓటు 2 చోట్ల ఉందనుకోండి, నేను ముందు తొలగించుకోవాలా. ఒక దగ్గర తొలగించుకొని నేను ఊరు మారితే రెండో చోట మళ్ళీ ఫారం 6 పెట్టి చేయాలి. అక్కడ తొలగించట్లేదు, ఇక్కడ మళ్ళీ కొత్తగా కలుపుతున్నారు. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, అక్కడ నర్సీపట్నం నియోజకవర్గం ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లు మాకు తేడా చరకం అటువంటి గ్రామాల్లో నమోదు చేశారని. అని ఇప్పుడు కూడా అదే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగితే ఇంక ఎన్నికల ప్రక్రియ అనవసరం. కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టి సరైన దీనికి బాధ్యత అయినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకొని చేస్తేనే తప్పితే ఈ ప్రక్రియ ఆగదు. ఎందుకంటే గతంలో తిరుపతిలో కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత అయింది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆ అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఈ లోపల పుణ్యకాలం అంతా అయిపోతుంది, టర్మ్ అంతా అయిపోతుంది. గెలుపు ఓటములు తారుమారయ్యేటువంటి ప్రక్రియలో సిద్ధాస్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా మేము ఎన్నికలు గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ ఈ ప్రక్రియను కొనసాగించే కార్యక్రమం తప్పనిసరిగా అడ్డుకుంటాం. ఈ ప్రక్రియ వెంటనే సరి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డోర్ నెంబర్లు కలవడం జరుగుతుంది, కలిసి దీని మీద రిటర్న్ గా రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. మేమైతే ఆన్లైన్లో ఈ రిపోర్ట్ పంపించాం. వీటికి పూర్తిగా మీకు ఆధారాలతో సైతం మేము తయారు చేసాం. ఈ 4,828 ఏవైతే చెప్పామో ఇవన్నీ లిస్టులు ఉన్నాయి మా దగ్గర. ఆ లిస్టులతోనే ఇస్తున్నాం. స్క్రూటినీ కూడా వాళ్ళు చేయట్లేదు అధికారులు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాధ్యతారహితంగా చేసే వాళ్ళకి ఏదో చేసామని అనిపించి అనిపిస్తారు తప్పితే, గతంలో అయితే టీచర్స్ ఉపయోగించేవారు, గవర్నమెంట్ అధికారులను ఉపయోగించేవారు. అవన్నీ లేకుండా వాళ్ళు ఎవరెవరి చేత్తో చేస్తున్నారు, చేయించామని చెప్తున్నారు. అది కూడా చేయించినట్టు అయితే ఎక్కడ దాఖలాలు లేవు. లేదంటే ఇన్ని రావు. ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పని నేను అనుకోవట్లేదు. ఇది డెలిబరేట్ గా ఎన్నికల విజయాలని నిర్ణయించే విధంగా ఈ కార్యక్రమాలు చేశారు. గెలుపు ఓటము వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఉంది. అందువల్ల వీటి మీద వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి, జిల్లా ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకొని ఇవి వెంటనే తక్షణమే తొలగించాలి. తొలగించిన తర్వాత తొలగించిన లిస్టులు కూడా మాకు ముందు ఇవ్వాలి. ఇచ్చి అవి కూడా మళ్ళీ వెరిఫై చేసుకునే అవకాశం ఇస్తేనే ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి తప్పితే అంతవరకు లేదంటే ఈ ప్రక్రియ మళ్ళీ దాంట్లో మళ్ళీ కొత్త పేర్లు వస్తాయి మళ్ళీ. అందువల్ల వెంటనే ఇది చర్యలు తీసుకోవాలని ఇది కేంద్ర, రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్లకి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 4 గంటల డోర్ నెంబర్తో ఉన్నవి 5,878 ఉన్నాయి. అవి కూడా ఆధారాలతో సైతం వారికి ఇస్తున్నాం. వారికి చర్య తీసుకోవాలనేసి కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్య విలువలు దొంగలో తొక్కిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఉద్దేశం తూట్లు పొడిచే విధంగా ప్రజాస్వామ్యం పూర్తిగా గాలికి వదిలిపెట్టే విధంగా ఒక నియంతృత్వ ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నటువంటి పరిస్థితులే ఈ ఎన్నికల అధికార యంత్రాంగం పనిచేస్తున్నటువంటి భ్రమలైతే తొలగించాల్సిన అవసరం.